ప్రసాద్ మండి డోంట్ మిస్. హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం వెళ్ళాలనుకుంటే ఈ చాలా ఉపయోగపడుతుంది. మనం స్టేషన్ దగ్గర బయట వైపు ఇలాగ బస్సు మనకు ఉంటుందండి కొండపై వెళ్ళడానికి. అయితే ఈ వీడియో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, వ్రత టైమింగ్స్ ఏంటి, కొండపైకి ఎలా వెళ్ళాలి అంటే నేను ఈ వీడియోతో చెప్పబోతున్నా. మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. నేను బస్సు మీద ఎక్కాను. బస్సు ఎక్కినాక మనకి ఎంట్రన్స్ వెళ్ళి ఉంటుంది. ఇక్కడైతే చార్జ్ చేస్తారు 2 వీలర్స్కి 4 వీలర్స్కి. ఇలా మనం కొండపైకి వెళ్ళాలండి. అయితే నేనైతే వైజాగ్ ట్రైన్కి అన్నవరం వచ్చానండి. అన్నవరం ట్రైన్ స్టాప్ అయితే ఉంటుంది. అయితే రైల్వే స్టేషన్ అండి. కొండపైకి బస్సు టికెట్ 20 రూపాయలు తీసుకుంటారండి. బస్సు కొండపైకి ప్రతి 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. కొండపైకి వెళ్తే ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. కొండపైన దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ముందుగా బుక్ చేసుకున్నా ఓకే, లేకుంటే దొరుకుతాయండి రూమ్స్ పైన ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఫ్రెష్ అయినాక మనం దర్శనానికి వెళ్ళొచ్చండి. సో నేనైతే బస్సు ద్వారా కొండపైకి వెళ్ళామండి. చూడండి, ఇది గుడి గోపురం కనిపిస్తుంది కదండి. బస్సు పైన వచ్చిన వాళ్ళు కొండపైన పడమర గోపురం వైపు దింపుతారండి. ఇప్పుడు చూస్తున్నాం వ్యూ మొత్తం పడమర రాజగోపురం వైపు. ఇక్కడండి చూస్తున్నారు కదా ఈ గోపురం. ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి షాప్స్ ఉంటాయండి. మనకి అన్నీ దొరుకుతుంటాయి. నెక్స్ట్ మనం లగేజ్ భద్రపరచడానికి, నెక్స్ట్ ఫోన్లో భద్రపరచడానికి లాకర్స్ ఉంటాయండి. ఇదిగోండి ఈ షాప్స్ అన్నీ మనకి అన్నీ దొరుకుతాయి. పూజకి సంబంధించిన సామాగ్రిలు మొత్తం దొరుకుతుంటాయండి. అలా లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తే కేశ ఖండన ఉంటుందండి. కేశ ఖండనశాల. అక్కడ చార్జెస్ అయితే చేస్తారు. ప్రతి కేసు ఖండన చేసిన వారికి ఫ్రెష్ అప్ అవడానికి ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. నో ప్రాబ్లం. మనకి జెంట్స్ సపరేట్, లేడీస్ సపరేట్గా ఉంటాయి. అది కంప్లీట్ అయినాకైతే మనం వ్రతం చేసుకోవడానికి సపరేట్ టికెట్స్ తీసుకుని, ముందుగా టికెట్ తీసుకుని 300 టికెట్ తీసుకుని ఇలా ఎంటర్ అవ్వాలండి లోపలికి. లోనికి ఎంటర్ అయినాక రైట్ సైడ్లో మనకి చూడండి ఇక్కడ బోర్డు కనిపి వ్రత మండపాలు అనేసి, నెక్స్ట్ కళ్యాణం చేయడానికి, ఉచిత దర్శనానికి ఇలా వెళ్ళానండి. ప్రతి వ్రతానికి 1 or 2 అవర్స్ పడుతుందండి. 300 టికెట్స్ అయితే పూజకు సంబంధించిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వక్రగిరి కొండపైన సాక్షాత్ శ్రీ మహావిష్ణు వీర వెంకట సత్యనారాయణ స్వామిగా ఈ క్షేత్రం కొలువై ఉన్నారండి. ఈ ఆలయంలో ఒకే పీఠంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా కొలువై ఉండి భక్తులు దర్శనం ఇచ్చే ఏకైక క్షేత్రం శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి అండి. అదైతే వ్రతం కంప్లీట్ అయినాక నేను బయటకు వచ్చేసిన. వ్రతం కంప్లీట్ అయినాక స్వామివారి దర్శించుకోవడానికి నేను 200 టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళానండి. దర్శనం అయినాక ఇలాగ మనం చూడండి, ఇది తూర్పు వైపు ఉన్న రాజగోపురం నుండి మనం దర్శనం అయినాక బయటకు వస్తాము. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు కదా, విశిష్ట వ్రతం అంటే 2000 AC అన్నారు కదండి, వాళ్ళు పైకి వెళ్తారండి. ఇక్కడ తీసుకున్న వాళ్ళు పైకి వెళ్ళి పూజ చేయించుకుంటారు. దర్శనం అయినాక టెంపుల్ నుండి బయటకు వచ్చాక రైట్ సైడ్ గోశాల ఉంటుందండి. గోశాల కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్లో మనకి గోశాల టెంపుల్ ఉంటుందండి. కనిపిస్తుందో నేను వెళ్ళలేదు, కానీ అక్కడ గోశాల టెంపుల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇలా మెట్లు మార్కులు కింద వైపు వెళ్తే ఇక్కడ క్రింద వైపు కూడా మనకి ప్రసాద్ కౌంటర్, నెక్స్ట్ టికెట్ కౌంటర్స్ అన్ని ఇక్కడ కింద కూడా ఇస్తారండి. నేను కిందకైతే వెళ్ళలేదు. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. అక్కడ మనకి కావాల్సిన స్టాల్ కూడా ఉంటాయి, ఏమైనా వాటర్ బాటిల్స్ తినడానికి అయితే. ఇవేనండి, ఇవి కనిపిస్తున్నాయి కదండి మనకి వ్రతం కళ్యాణ మండపాలు అంటారు కదండి, అదేనండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా చేస్తుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కళ్యాణ వ్రతం కూడా చేస్తుంటారు. ప్రతి కళ్యాణ వ్రతం చేసిన 300 చార్జ్ చేస్తారు కదండి. చార్జ్ చేసేటప్పుడు వాళ్ళే పూజకు సామాన్లు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఓన్లీ కొబ్బరికాయలు కొనుక్కుంటే సరిపోతుంది. సో మనం ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా, నేను పైన తీశాను. ఇది అన్నవరం ఉంది. ఈ రైట్ సైడ్లో శ్రీ స్వామివారి నిత్య అన్న ప్రసాద భవనం ఉంటుందండి. ప్రతిరోజు అన్న ప్రసాదం అనేది పెడుతుంటారు భక్తులకి. చూడండి ఈ విధంగా మనం స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి హాల్ ఉంటుంది. ఆ హాల్ దగ్గర నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. దాని టైమింగ్స్ ఏంటంటే ఉదయం 10:30 AM టు మధ్యాహ్నం 3 PM. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అన్నదానం స్వీకరించండి, చాలా బాగుంటుంది. నేనైనా స్వీకరించిన. ఈ పక్కన చూడమెట్లు మన రైట్ సైడ్లో మనకి టెంపుల్ కూడా చూడొచ్చు. మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వ్రతం చేయండి, చాలా బాగుంటుంది. వ్రతం కంప్లీట్ అయినాక ఇక్కడ చూడండి పెద్దది మనకి హాల్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి టోకెన్స్, ప్రసాదము, సమ్మర్ టోకెన్స్, దర్శన్ టికెట్స్, నెక్స్ట్ వ్రత టికెట్స్ అన్నీ ఇక్కడ ఇస్తారని నేను కూడా ప్రసాదం తీసుకున్నా. అది అయినాక మనం రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ బస్సులు ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.